వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాన్ని గురించి మన ప్రెసిడెంట్ గారు ఏ విధంగానే సరే ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రేపు 26వ తారీఖున నిరాదీక్ష ప్రారంభించడం, అదే అదునుగా జిల్లాలో ఉన్న ప్రతి మండల కేంద్రాల్లో కూడా నియోజక కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ప్రత్యేక హోదా వస్తుంది, దీన్ని సాధించడానికి ఎన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలు ఊళ్ళు దొరుకుతున్నారు మాత్రం చెప్పదప్పుడు. రెండోది, నిన్న చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి స్కీమ్ ఇనాగ్రేట్ చేయడం మనం అందరం చూసాం. అది 2003లో ప్రారంభించిన ప్రాజెక్టు. అప్పుడు ఒక సంవత్సరం పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటూ దాన్ని ఏదో గొప్పగా ప్రారంభం చేస్తామని చెప్పడం జరుగుతుంది. నిన్నే అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి అధిక నిధులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు ఇచ్చింది తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసీ గారు కానీ ఎవరు కూడా అధిక నిధులు ఇవ్వలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు అధిక నిధులు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి అవకాశం కల్పించారు. మరి అటువంటి వారిని మరి మానేసి ఇవాళ ఎవరో ఇంకోరెవరు పేరు పెట్టి ఆ ప్రాజెక్టుకి ప్రారంభం చేయడం ఉంది సరైన విషయం కాదని మాత్రం నేను మనవి చేస్తున్నాను. తోటపల్లి కానీ, సాగర్ కానీ, జంజావతి కానీ అన్నిటికి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయనకి ఇచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలని వారు పూనుకోవడం చాలా గొప్ప విషయంగా మనవి చేస్తున్నాను. ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేయకపోయినా చేసినట్టు ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకి అన్నీ కూడా తెలుసు, ఎవరు చేశారు, ఎవరెవరికి జరుగుతుందో అన్నీ కూడా వారికి తెలుసు. వారి ప్రజలు కూడా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు మరణం ఉంచడం వలన ఇంకా ఇది లేట్ అయింది, మరణించిపోతే ముందే పూర్తి అవ్వాలని ఆశతో చూసే పాపం చూశారు. ఏమైనప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు.